సో ఇప్పుడు నార్మల్గా ఎంత ఒక ఇంట్లోనే షూట్ చేస్తున్నట్టు, ఒక బంగ్లాలో షూట్ చేసినట్టు తెలుస్తుంది. స్టోరీ అంతా అరణ్మలి సిరీస్ అంటే కూడా అంతే. సో మరి ఈ సినిమాలో అంటే మనం ఏదైనా ఒక సీన్ చేసేటప్పుడు మనకి ఆ ఫియర్ ఉంటుంది. ఈవెన్ గోస్ట్ సినిమా చేసినప్పుడు ఆఫ్ ద షూటింగ్ గ్యాప్లో ఏమన్నా మీరు అలాంటి ఆరన్ కానీ అలాంటి భయపడ్డం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? యాజ్ ఐ సెడ్ నాకు భయం లేదు అసలు లైఫ్ లో. ఎందుకంటే ఐ థింక్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద డీప్ ఫేత్ ఐ హ్యావ్ ఫర్ గాడ్ అండ్ ఐ నో ఇట్ ఎగ్జిస్ట్స్ బట్ ఐ డోంట్ ఫియర్ ఎనీథింగ్. షూట్ చేస్తున్నప్పుడు నాకేంటంటే ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ టు ఫియర్. Like it was difficult for me to react. చిన్నప్పటి నుంచి ఎప్పుడు భయపడలేదా? Maybe when I was 3-4 years old. Okay. దాని తర్వాత I think I was pretty fearless. బట్ నేను ఏదైనా ఒక హారర్ మూవీ చూసానంటే నెక్స్ట్ 2 days భయపడుతూనే ఉంటా. ఈవెన్ లైట్ ఆఫ్ చేయడానికైనా బెడ్రూమ్ ఓకే. అంటే నేను నైట్ లో చూసాను చాలా హారర్ ఫిల్మ్స్, కానీ నాకు అసలు యాక్చువల్గా హారర్ మూవీ చూడాలి. ఫేవరెట్ హారర్ ఫిల్మ్? యాక్చువల్లీ నేను ఇంతకు ముందు చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, మై ఫేవరెట్ ఇస్ భూత్. ఇట్ హ్యాస్ ఉర్మిళా మాతోండ్కర్. ఇట్స్ ద బెస్ట్ హిందీ హారర్ ఫిల్మ్ దట్ ఐ హావ్ సీన్. అంటే ఇంగ్లీష్ చాలా చూసాను కానీ హిందీలో ఐ ఫీల్ భూత్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ ఫిల్మ్స్. లైక్ దట్ కెన్ స్కేర్ యు. బట్ ఐఎమ్ జస్ట్ స్టక్ ఆన్ ఉర్మిళా ఇన్ ద ఫిల్మ్. అండ్ స్టోరీ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అది ఇవన్నీ అంటే దాట్ కెమెరా యాంగిల్స్ కానీ సినిమాటోగ్రఫీ చాలా చాలా ముఖ్యం ఒక హారర్ సినిమాలో. అండ్ ఐ ఫీల్ లైక్ ఈవెన్ ఇన్ దిస్ ఫిల్మ్, ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశారు యాక్చువల్లీ. అండ్ ఐ ఫీల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అరణ్మలి ఫిల్మ్స్ దట్ హ్యావ్ కమ్ అవుట్. యుల్ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్. బట్ యాజ్ యూ సెడ్ I don't really fear anything. So షూట్ చేసిన తర్వాత కూడా I was pretty cool. Not like I want to be like her. అంటే మన లైఫ్ లో ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది బాగా భయపడ్డం కానీ. సో అలాంటిది ఏమైనా జరిగిన తర్వాత మీరు హారర్ సినిమాలు చూడడం మానేసారా లేకపోతే ఏంటి? ఎందుకు అంత భయం? I did see one film. ఒక సినిమా హౌస్ ఆఫ్ వ్యాక్స్ అనే ఒక సినిమా చూసాను. I have said that in one of the interviews that he basically kills ఒక్కొక్క పర్సన్ ని వ్యాక్స్ తో రకరకాలుగా చంపేస్తూ ఉంటారు. దాని తర్వాత నేను వ్యాక్సింగ్ మానేసాను బికాస్ ఐ కుడ్ నాట్ ఇమాజిన్ వ్యాక్స్ కమింగ్ ఆన్ మై బాడీ అండ్ దెన్ I actually stopped waxing after that. కానీ ఆ సినిమా చూసిన తర్వాత నేను 1 month 1 week నాకు అదే గుర్తొచ్చేది. నిజంగా ఇంత దారుణంగా చెప్తాడంటే సినిమాలో ఏంటంటే అందుకే సుందర్ సి సార్ he puts pretty ghosts so it doesn't like you don't feel too much fear. And comedians కూడా ఉన్నాయి. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు and Srinivas, so they have also added the comedy element in the film. So అన్ని elements ఉన్నాయి for a perfect summer treat that you can watch with your film with your family. అంటే చిన్న పిల్లలు కూడా they'll enjoy the film, you know. So it is a family entertainment. It's not one of those films which you'll watch and you can't sleep.